శ్రీమాత్రే నమః. గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. గృహప్రవేశం అనేది ఒక పవిత్రమైన శుభకార్యం. కొత్త ఇల్లు లేదా ఫ్లాట్‌లో ప్రవేశించే ముందు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం శుభసూచకంగా భావిస్తూ ఉంటారు. గృహప్రవేశం ఇలా చేసి ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతే శుభమే జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సొంతింటి కల ఉంటుంది. మంచిగా ఇల్లు కట్టుకోవాలని, జీవితాన్ని ఆనందంగా జీవించాలని అందరూ ఎన్నో కోరికలతో గృహప్రవేశం చేయాలని కోరుకుంటారు. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నిర్మాణం తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం, శ్వాస పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని, ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజుల్లో ముహూర్తం కావాలని పండితులని ఒత్తిడి చేయకూడదు. మీ పేరు బలంతో పంచాంగం ప్రకారం మంచి ముహూర్తం ఎప్పుడు వస్తుందో, ఏ సమయాన వస్తుందో అప్పుడే దానికే మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి 4 దిక్కులలో పంచలోహాలతో చేయించిన మత్స్య యంత్రాలను శాస్త్రవేత్తలు విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన 4 మత్స్య యంత్రాలు, నవరత్నాలు భూస్థాపితం చేయాలి. ఈ నియమాలు దేవాలయాలకు కూడా వర్తిస్తుంది. ఆర్థిక స్తోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి. కొంత ఖర్చుతో కూడుకున్నదైనను 4 వైపులా యంత్ర స్థాపితం చేసుకుంటే శాల దోషాలు, వీధిపోటు దోషాలు, గ్రహ దోషాలు, నరదిష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి. మస్తీ యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ అనారోగ్యతను కాపాడేందుకు సహకరిస్తుంది. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయి. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువుల, మిత్రుల సహకారంతో గృహప్రవేశం చేయవలెను. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేక దూడను కలిగిన ఆవును, నిండు బిందెను సుమంగళి స్త్రీలు పట్టుకొని స్థాపతి, శిల్ప, మంగళవాద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుంచి ప్రారంభించాలి. ఇలా చేస్తే గృహప్రవేశం చాలా మంచిది. ఇలా ప్రదక్షిణ చేస్తున్న సమయంలో తూర్పు, ఈశాన్య, ఆగ్నేయం, దక్షిణం, పడమర వంటి దేవతలను స్మరించుకోవాలి. వాళ్ళకి నైవేద్యం పెట్టాలి. ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న శుభముహూర్తంలో గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారంతో పెట్టవలను. గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. అలాగే గృహప్రవేశం నాడు తప్పకుండా ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. మామిడి ఆకులను చాలా మంచిగా భావిస్తారు. పైగా ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే తోరణాలతో పాటు ఇంటి ముందు ముగ్గు వేయడం మర్చిపోకండి. మీ ఇంటికి మీరు దేవుడిని ఆహ్వానిస్తున్నట్లయితే తప్పకుండా ఇంటి ముందు ముగ్గు వేయాలి. చుట్టూ పరిసరాలంతా కూడా మంచిగా ఉండాలి. లక్ష్మీదేవి ముగ్గులు అంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి కనుక ఇంట్లో వచ్చింది అంటే ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంటి యజమాని కొబ్బరి, పసుపు, బెల్లం, బియ్యం మరియు పాలను తీసుకొని రావాలి. ఇలా తీసుకురావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని పండితుల నమ్మకం. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభాలతో దేవుని పటాలు చేత పట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతా విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారం మనసులో స్మరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లో తీసుకువెళ్ళాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ద్వారాలు మూసి ఉంచాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశం చేయకూడదు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురుని పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అని చాలా మంచిది. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశించాలి.
కొన్ని ప్రాంతాల్లో గృహప్రవేశానికి ముందుగా వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలు చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేద మంచోత్రాలతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ముందు నిప్పు కూడా వెలిగించకూడదు. అలాగే ఈ వంట చెయ్యరాదు. కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు. అలా చేస్తే శాస్త్రవేత్తం అవుతుంది. యజమాని గృహప్రవేశంలో భాగంగా ఇంట్లో గణపతి పూజ, పుణ్యకావచనము, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు మండపారాధన, పాలు పొంగించి క్షీరాన్నం వంటి పూజల నివేదన చేయాలి. వాస్తు గణపతి హోమం, నవగ్రహ పూజ, అష్టదిగ్పాలకుల పూజ, గృహ కాల్యం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థాపితి, శిల్పిని, పురోహితుడిని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించాలి. సంతృప్తి పరిచి వారిని ఆనందింపచేయాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు. ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయడం చాలా వాళ్ళ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొత్త ఇంట్లో ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైనది అని చెబుతుంటారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు. కాబట్టి కొబ్బరి మొక్క ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు లభిస్తుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యి మీద పాలు పొంగించి ఆచారం ఉంది. ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు. తమ శక్తి కొలది బంధుమిత్రులతో ప్రవేశిస్తారు. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు. తమ శక్తి కొలది బంధుమిత్రుల సహకారంతో భోజనాలు, అన్నశాంతి కార్యక్రమాలు చేయవలెను. 3 రోజులు ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయాలి. యజమాని కుటుంబం తప్పక 3 రోజులు 3 నిద్రలు గృహప్రవేశం అనంతరం చేయాలి. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తుంటారు. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, కానుకలు, వస్త్రాలు మొదలగునవి వారి శక్తి కొలది ఇస్తారు. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనంత వరకు భోజనం, దుస్తులు దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శాస్త్రవేత్త విధిగా గృహప్రవేశం కార్యక్రమాన్ని నియమాలు పాటిస్తూ కర్త సమస్త సుఖ సౌకర్యాలు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవించాలి. గృహప్రవేశం పూజ అనేది దేవతల నుంచి దీవెన పొందేందుకు. గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, కార్తీకం, మాఘమాసం, పాల్గొన మాసాలు శుభప్రదం. శుభతిథులు విదియ, మిథున, కన్య, ధనస్సు, కుంభం, మీన లగ్నాలు చాలా శుభప్రదం. శుభవారం సోమ, బుధ, గురు, శుక్రవారాలు. శుభ నక్షత్రాలు రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభద్ర, రేవతి. శుద్ధి లగ్నమునకు చతుర్థ స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానాలు శుద్ధి ఉండాలి. ఈ స్థానాలలో ఏ గ్రహము ఉండరాదు. గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఉచితంగా ముహూర్తం పెట్టించుకుంటే రుణశేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు. యథేచ్ఛగా గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనపడవు. ఎన్నో ప్రయాసపడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంటారు. అంతే పోరాటం. శాశ్వతంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు. గృహప్రవేశం చేయడం అనేది ఒక కళ. ఆ కళ నెరవేరడం ఎంతో శుభదాయకం. చూస్తున్నారు కదండి. ఈ వీడియోను గినక మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో